ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మేమైతే కిరాకున్నాం. సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ కోళ్ళు ఈ కుండ ఏంటిదని చూస్తురా. సో ఈరోజు 2 ఐటమ్స్ చేస్తున్నాం. ఏంటిదంటే తందూరి చికెన్ మన రెస్టారెంట్ స్టైల్లో కాకుండా విలేజ్లా. సో కుండ చికెన్ అంటే విలేజ్లో చేస్తారు. సో ఎట్లా చేస్తాం అనేది 2 చూపెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? చేద్దాం ఇక. ఓకే డన్. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ రికాబ్ ఎందుకు ఎట్ను? ఫస్ట్ ఇవన్నీ మన చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి. ఆగాగు. ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ కర్రీ అంటున్నాం, అది ఎట్లా వండుతుండో చూడు ఒకసారి. చెప్పాను ఫస్ట్. చెప్పు. ఫస్ట్ కారపొడి వేసుకోవాలి. కారపొడా? ఒక కోడి మొత్తానికి 4 స్పూన్లే వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు, కారం ఎక్కువ అవుతుంది. సో కారం ఎట్లుంది? ఎర్ర ఉంది కదా. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, సరిపోతుంది మొత్తానికి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఎంత? పసుపు కొంచెమే, బాగా వేసుకోవద్దు, చేదవుతుంది. జస్ట్ కలర్ కోసం, ఇది టేస్ట్ కోసం, కలర్ కోసం బాగా వేసుకోవద్దు. తర్వాత మన ఇంట్లో కొత్తిమీరల పొడి, లవంగాల పొడి ఉంటుందిగా, దానికి సంబంధించింది వేసుకోవాలి. ఇంట్లో వేసుకోవాలి. కొంచెం బాగా వేసుకోవద్దు. బాగా వేసుకుంటే ఘాట్ ఎక్కువ అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. వేసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువనే వేసుకుంటే మంచిది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత? పెరుగు ఒక 1/2 కిలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. 1/2 కిలో కొంచెం తక్కువైనా పర్లేదు. ఒక ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ అయితే ఒకటి సరిపోతుంది. దీని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకోవద్దు. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ఇది వరగుడ్డు. ఒక కోడిగుడ్డు వేసుకోవాలి. ఒకటి సరిపోతుందా? ఒక్కటి సరిపోతుంది. వేసుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. కోడిగుడ్డు ఏంటంటే బాడీ వలగనియద్దు దాన్ని. ఇది వేసుకోవాలి. దీని తర్వాత ఒక 4 నిమ్మకాయలు వండుకోవాలి. సరిపోతాయి? 4 సరిపోతాయి. పెద్ద సైజు 4 తీసుకోవాలి. కొంచెం గింజలు వాడకుండా పెట్టుకోవాలి. నిమ్మకాయ గింజలు. ఈ కోడిని మంచిగా నీట్గా కడుక్కున్నాక కాట్లు పెట్టుకోవాలి. మంచిగా బాగా పెద్దగా పెట్టుకోవద్దు, మీడియం సైజులో పెట్టుకోవాలి. ఓన్లీ బాడీ మందమేనా? బాడీ మందం కాదు, మొత్తం కోడి మొత్తం, కాళ్ళకు కూడా. మనకేంటంటే దీనికి కాట్లు పెడితేనే మనకు కారం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మంచిగా కడి చేసుకున్నాక, కాట్లు పెట్టుకున్నాక, ఫస్ట్ మనం రెడీ చేసుకున్న ఇదంతా మసాలా మొత్తం బాడీకి మంచిగా చిక్కా రాయాలి. వాసన మంచిగా వస్తుంది. ఇంకా అయినాక ఎట్లా వస్తుంది? ఇంకా మస్తు ఉంటుంది. ఇంకా అయినాక ఇంకా మస్తు అనిపిస్తుంది. కాలిన కొద్ది మంచిగా నెయ్యి పోసిన కొద్దీ. నెయ్యి పోతారా? నెయ్యి పోయాలి. నెయ్యి మెయిన్ ఇలా. వేరే ఉంది. కోడికి మొత్తం మంగళస్నానం చేయించినట్టే చేయించాలి. దాన్నా మంగళస్నానం అవుతుంది. ఇక దీన్ని మంచిగా ఇట్లా దగ్గరికి కట్టబెట్టి దీనిలో ఇక ఒక వైర్ పట్టి ఇట్లా మంచిగా కట్టుకోవాలి.
మధ్యలో మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా దింపుకోవాలి. తందూరి అయిపోయాక ఇప్పుడు కుండ చికెన్ చేసుకుందాం. మంచిగా మంచిగా కోసి మంచిగా ముక్కలు మంచిగా కడిగి తర్వాత ఫస్ట్ ఇక మన కొత్తిమీరాకు, పుదీనాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లాకు, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా దిల్లేసి మంచిగా ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో ఇదంతా మంచిగా ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం మంచిగా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ 2 కలిపిన పేస్టు ప్లస్ కొంచెం మన పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగానే వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. అయ్యో దిల్లనే నిమ్మకాయలు పిండుకోవాలి మంచిగా. ఒక కేజీన్నర అయితే ఒక 3 నిమ్మకాయలు పిండి కూడా సరిపోతుంది. ఇక దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం బాగా తక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది, బాగా వేసుకుంటే ఎక్కువ అవుతుంది. ఈ సాల్ట్ సరిపోతుంది. దిల్లకు మనం మసాలా పొడి, కొత్తిమీర పొడి కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే న్యాచురల్గా వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోవాలి. దిల్లకు కొంచెం పెరుగు, ఇవి సరిపోతాయి. దీన్ని మంచి ఇప్పుడు ఎట్లా కలుపుకున్నామో మళ్ళీ కలుపుకోవాలి. అదంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్, బాగా వేసుకోవద్దు, ఆయిల్ లేకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని కుండకు కొంచెం రాయి తర్వాత ఇది కొంచెం రాసుకున్న తర్వాత ఇందులో ఇప్పటిదాకా మనం కలిపి పెట్టుకున్న ఇవన్నీ తీసి చికెన్ తోటి ఇవన్నీ తీసి మంచిగా దీనిలో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కుండలు వేసుకున్న తర్వాత దీన్ని గాలి బయట పోకుండా మంచిగా ఆకులు కట్టుకొని, అరిటాకులు ఉంటే అరిటాకులు, మూతకాకులు ఉంటే మూతకాకులు వేసుకొని ఒక మంచి వైర్ తీసుకొని దీన్ని పోకుండా ఇట్లా మంచిగా కట్టుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. అన్న ఇక అయిందే, ఇది మూత తిత్తి ఇక జరగ నేను తీస్తాగు. మెల్లదీరా, ఆకలి అవుతున్నట్టుంది పోరానికి. అబ్బా అయిందే. వాసన మంచిగా వస్తుంది కదరా. ఇక పట్టుకొని పోదామా మరే? పోదాం పోదాం. మొత్తానికి అయితే కుండ చికెన్ తందూరి అయితే రెడీ అయింది. చూసిరు కదా మేము ఎట్లా చేసినాము. సో మీరు చూసి ఒకసారి విలేజ్లో ట్రై అయ్యి ఒకసారి మేము ఎట్లుందో టేస్ట్ చూసి మీకు చెప్తాం, సరేనా? తీసుకోర్రి సోను, తీసుకో. వా చాలా బాగుంది. ఎట్లుంది సోను? మంచిగా ఉందా? సో ఫ్రెండ్స్ సూపర్ ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒకసారి మీరు చూస్తే ఒకసారి ట్రై అయ్యి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఎట్లుంది? సూపర్ ఉందా? సోను ఎట్లుంది? సూపర్ ఉందా? గలకి చెప్పు ఎట్లుందో. సూపర్ ఉందా? ఎట్లుంది ఫ్రెండ్స్? సూపర్.
ఫ్రెండ్స్ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, సో మన ఛానల్ వచ్చేసి కర్నీ సూరంపేట ఛానల్ ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఓకేనా ఫ్రెండ్స్? గంట సింబల్ గట్టి కొట్టుర్రి.